హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తాను. ఈ దోసకాయ పచ్చడి అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి, ఎక్కువ ప్రాసెస్ ఉండదు. ఈ దోసకాయ తీసుకోవడం ద్వారా బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి ఎలిమినేట్ చేసేస్తుంది, అలాగే డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఇన్ని విలువలు ఉన్న దోసకాయని మనం ఈరోజు పచ్చడి చేసుకుందాం. నేను దోసకాయ పెద్దది తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. దట్స్ మేకింగ్ ప్రాసెస్. ముందుగా దోసకాయని పైన ఉన్న తొక్కంతా తీసేసుకుంటున్నాను. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా ఇవన్నీ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసేసుకోవాలి. చూడండి, టమాటా కూడా అంతే చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా మధ్యలోకి చీరుకుని చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా అంతే చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక పాత్రలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ దోసకాయలోని మధ్యలో ఉన్న ఈ గింజలన్నీ తీసేసుకోవాలి, క్లీన్గా చేసుకోవాలన్నమాట. చేసుకుని ఇవి కూడా ఒకసారి టేస్ట్ చేయాలి, అది ఎలా ఉంది, చేదుగా ఉందా, ఎలా ఉందో టేస్ట్ చేసి అప్పుడు ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మళ్ళీ. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. ఇందులోకి కొంచెం చింతపండు, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం. కారం బాగా కారంగా ఉంటుంది అది, సో మీరు చూసి వేసుకోండి. కొంచెం పంచదార కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కలిపే విధానం బాగా గట్టిగా కలిపేయకండి. నేను అలాగా గట్టిగా కలిపేయడం వల్ల చేతులు మండిపోయినాయి అన్నమాట. కొంచెం లైట్గా కలుపుకుంటే బాగుంటుంది. ఎక్కువసేపు కలపండి, అలా చిన్న కలుపుకుంటే బాగుంటుంది. నేను అలా గట్టిగా కలపడం ద్వారా కూడా అందులోకి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇందులోకి ఏ వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఇందులోకి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకుని కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు వేగిన తర్వాత మనం మూత పెట్టుకుని పక్కన పెట్టాం కదా, ఈ పోపు అంతా వేగిపోయిన దాన్ని అందులోకి వేసుకోవాలన్నమాట. ఇందాక చెప్పాను కదా వాటర్ వచ్చేస్తాయి ఇందులోకి అని. చూడండి, మూత పెట్టి పక్కన పెట్టాం కదా ఇందాక, ఆ పోపు అంతా ఇందులోకి వేసేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. దోసకాయ పచ్చడి అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. దీన్ని కలుపుకుంటున్నాను. ఇప్పుడు పోపు వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. అయిపోయింది అంతే, వెరీ ఈజీ అన్నమాట. చూడండి, వాటర్ వచ్చేసినాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సింపుల్ అండ్ టేస్టీ, ఈజీ. కొంచెం టేస్ట్ చూసుకుని ఏమన్నా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవడమే. నాకైతే అన్నీ సరిపోయినాయి. సూపర్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మర్చిపోవద్దు.